శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్గం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానం ఏకదంతం ఉపాస్మహే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. హరి ఓం. ఈ వీడియోలో మనం నవంబర్ నెలలో మేషరాశి వారికి ఎలాగుంటుందో వాళ్ళ యొక్క ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు చూద్దాం. ముందుగా వాడి యొక్క గ్రహస్థితి ఎలాగుందంటే 4వ స్థానంలో గురుడు, 5వ స్థానంలో కేతువు, 7వ స్థానంలో రవి మరియు శుక్రుడు, అట్లానే 8వ స్థానంలో కుజుడు మరియు బుధుడు, అట్లానే 11వ స్థానంలో రాహు మరియు శని. వీరి యొక్క గ్రహస్థితి ఇలా ఉండటం మూలాన ఈ నెలలో వాళ్ళకి తరచుగా ప్రయాణాలు, అట్లానే దాంపత్య సంబంధంలో ఉన్న చిన్న చిన్న గొడవలు, అంటే మీ పార్ట్నర్స్తో చిన్న చిన్న విభేదాలు అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయండి. అట్లానే మానసిక అశాంతి మరియు అలసట ఇట్లాంటివి ఎక్కువగా తరచుగా జరిగే ప్రమాదం అయితే ఉందండి. కాకపోతే ఈ నెల చివరిలో ప్రశాంతత మరియు సంతృప్తి అనేది కొంచెం వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో మాకు ఇలా రావాలి, ఇలా ప్రశాంతంగా ఉండాలి అనుకుంటే కనుక ఓం నమో భగవతే రుద్రాయ అని శివుణ్ణి, అట్లనే ఓం గం గణపతియే నమః అని వినాయకుడిని మీరు ఈ నెలలు 108 సార్లు రోజు పొద్దున్నే మీరు పూజ చేసుకుంటే చాలా మంచిదండి. సో ఈ నవంబర్ నెలలో మేషరాశి వారి ఫలితాలు ఈ రకంగా ఉన్నాయండి.